Hi guys, what's up? Good morning. Welcome back to Juhed Vlogs. Welcome back to travel vlog. సో ఇప్పుడు టైం ఎంత అయింది? 9:34 అయింది కరెక్ట్గా. ఇంకొక 40 minutes అట్లా పడుతుంది అనుకుంటా వెళ్ళడానికి మేము ఎయిర్పోర్ట్కి. బై ద వే ఎక్కడికి వెళ్తున్నామో హాఫ్ మెంబర్స్కి తెలుసు అనుకుంటా. వీఆర్ గోయింగ్ టు మాల్దీవ్స్. దర్శన్ బర్త్డే స్పెషల్. ఇట్స్ మై గిఫ్ట్. అంటే సారీ ఫర్ ద రాంగ్ లైటింగ్ గైస్, ఇంతకంటే బెటర్గా ట్రై చేస్తున్నాను నేను. షేడ్ ఎక్కువ పడుతుంది. సో దర్శన్కి నేను ఇస్తున్న చిన్న బర్త్డే గిఫ్ట్ లాంటిది. ఐ హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. సో కావాల్సినవి కొన్ని బేసిక్ మెడిసిన్స్ అయితే పెట్టుకున్నాము. జస్ట్ చెప్పలేం కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా వాటరే. సో ఎవ్రీథింగ్ ఈజ్ సెట్, అన్నీ రెడీగా పెట్టేసుకున్నాము. నేను నిన్న నుండి వ్లాగ్ తీద్దాం. ఎస్ ఓకే గైజ్, ఇప్పుడు లేట్ అవుతుందని అనుకుంటున్నా. ఇంత లేట్గా ఎప్పుడు బయలుదేరలేదు. అంటే 2.5 hours ముందు ఉంటే సరిపోద్ది. కాకపోతే యూజువల్గా మేము 3 hours అయినా ముందు ఉండేవాళ్ళం అనమాట. అండ్ నేను ఇంకా వెబ్ చెక్ ఇన్ చేయలేదు, ఇప్పుడు వెళ్ళేటప్పుడు చేసేద్దాంలే అని చెప్పి. అండ్ లగేజ్ ఇదంతా చెక్ చేసుకున్నాం నిన్న, కరెక్ట్గా ఉందా లేదా. అంటే 20 kilos 25 ఒక్కొక్కరికి. మా ఇద్దరిది కలిపినాక 30 కూడా లేదనమాట ఈసారి. అన్ని చాలా బేసిక్ ప్యాకింగ్. అవును, చాలా లైట్గా ప్యాక్ చేసుకున్నాం ఈసారి. ఇద్దరిది కలిపి సార్ ఒకటే సూట్ కేసే గైస్. నో పెయిర్ ఆఫ్ ఎక్స్ట్రా షూస్, నథింగ్. ఇప్పుడు వేసుకోండి మామూలుగా ఉండదు ఎండ. అందుకే అన్ని బీచ్ షార్ట్స్, ఫ్లోరల్ డ్రెస్సెస్, ఫ్లోరల్ షర్ట్స్ దర్శన్కి అంతే. సో హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ షుడ్ గో వెల్. యా, లెట్స్ గెట్ దిస్ ట్రావెల్ వ్లాగ్ స్టార్టెడ్. ఇమిగ్రేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. సెక్యూరిటీ చెక్ కూడా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఇప్పుడు లాంచ్కి వెళ్ళే ముందు స్టార్ బక్స్ ఉంటే వచ్చాము. కాఫీ కావాలని చెప్పి కాఫీ తాగాలనిపిస్తుంది. ఎందుకో చాలా ఆకలి వేస్తుంది నాకు. నీకు? ఓకే, నాకైతే బాగా ఆకలి వేస్తుంది. ఫేవరెట్ బనానా లూఫ్ కేక్. అండ్ స్టార్ బక్స్లో ఇది దర్శన్ బర్త్డే మంత్ కాబట్టి ఫ్రీ బెవరేజ్ వస్తుంది కదా. ఫ్రీనేనా? టాల్ కాదు. నేను కావాలా అని అడిగినా, నన్ను వద్దన్నా. ఎందుకు వద్దన్నా? ఫ్రీ వచ్చేది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా. గైస్ దీన్నే అంటారు గైస్ అతి తెలివి ఉపయోగించడం అని. నిన్నేమో ఇదేంటి వెస్ట్ సైడ్లో 20% ఆఫ్ రాలేదని అంత ఫీల్ అయినాడు. ఇప్పుడు ఫ్రీగా స్టార్ బక్స్లో ఎవరైనా డ్రింక్ వస్తే వద్దంటారా? నేనైతే ఫస్ట్ ఇచ్చేయండి అంటా. అంటే నేను బిల్డింగ్ దగ్గర లేదు. ఒక్కసారే ఏమి అక్కడ తీసుకుంటావా? ఇంటర్నేషనల్ పని చేస్తుందా స్టార్ బక్స్, లేకపోతే ఓన్లీ ఇన్ ఇండియానా? అన్నిట్లో ఎక్కడైనా నేను చెప్పలేదు. 190 rupees అన్నాడు వాడు. 190 rupees టాల్ బెవరేజ్ వస్తుంది కదా. సో అదొకటే ఫ్రీ అన్నాడు. సో అంతా సక్సెస్ఫుల్గా ప్రస్తుతానికి కంప్లీట్ అయిపోయింది. మాస్క్ అన్ని క్యారీ చేస్తున్నాం. లిటరలీ ఇంటర్నేషనల్ ఇది టర్మినల్ ఉంది కదా, ఇప్పుడు చాలా ఖాళీగా ఉంది. అసలు ఎవ్వరు లేరు, పీస్ఫుల్గా ఉంది. లాస్ట్ టైం మనము బాలికి వెళ్ళేటప్పుడు హెవీ రష్ ఉన్నది. అంటే ఇది టైం అట్లాంటిదిలే. ఆఫ్టర్నూన్ 1 o'clockకి మనకు ఫ్లైట్. ఇప్పుడు ఇంకా 11:20 అట్లా అయింది. అక్కడికి వెళ్ళేసరికి ఒక 3 అవుతుంది. 1 hour 57 minutes జర్నీ. సర్లే, ఒక 2 hours అనుకున్నా కూడా 3:30కి అట్లా దిగుతాము. అక్కడ దిగుతాము మాలీలో దిగి, మాలీ నుండి తర్వాత మళ్ళీ అది సీ ప్లెయిన్. కరెక్ట్ టైంకి వెళ్తేనే సీ ప్లెయిన్ అనమాట, లేదంటే స్పీడ్ బోట్లో పంపిస్తారు. టైమింగ్స్ ఉంటాయంట సీ ప్లెయిన్కి. అక్కడ నుండి ఆన్ అరైవల్ వీసా మాల్దీవ్స్కి. సో యా, ఎన్ని పనులు ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను. నాకు కూడా కానీ నేను నోటీస్ చేసింది ఏంటంటే మాల్దీవ్స్కి కొంచెం ప్రాసెస్ ఎక్కువ అనమాట. ఒకటి వస్తుంది ఐమోగానో ఏదో సంథింగ్, ఐమోగా అని చెప్పేసి ట్రావెల్ డిక్లరేషన్ ఒకటి ఇట్లాంటిది. సో అది ఫిల్ చేసుకొని రండి వచ్చేటప్పుడే, లేదంటే ఇక్కడ నిలబెట్టి చేస్తారు. సో మేము ముందే చేసినాం. దర్శన్కి తెలియదు నేను చేసిండేది. దర్శన్ యూఆర్ నాట్ అవేర్ ఆఫ్ దట్ అన్నాడు. అంత లోపల మనం ఫోన్ చూపించేసినాం ఆల్రెడీ అయిపోయిందని.
నువ్వు కూడా నీకు చెప్పలేదు నీకు తెలియలే అంటే మా వాళ్ళు ముందే గోగా త్రూ కదా వచ్చిండేది మన వాళ్ళు అందరూ ఫుల్ అప్డేటెడ్లో ఉంటారనమాట. ఏది ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాసెస్లో ఏం పెట్టారు, ముందే ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చేస్తాము. చాలా మెంబర్స్కి తెలియదు యాక్చువల్లీ ట్రావెల్ డిక్లరేషన్ మాల్దీవ్స్కి ఫిల్ చేయాలా అని చెప్పి. ఇక్కడ నుండి చేయాలా, మళ్ళీ మాల్దీవ్స్ నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా చేయాలా, 2 సార్లు చేయాల్సి వస్తుంది. ఎస్, స్టిల్ వెయిటింగ్ ఫర్ ద కాఫీ రెడీ అయింది కానీ ఫుడ్ ఏ ఫుడ్ అదే లూఫ్ కేక్ దాన్ని ముందు వేడి చేసి ఇచ్చేదే కదా వాళ్ళు. వేడి కూడా ఎంతసేపు చేస్తారు, ఆల్రెడీ రెడీగా ఉండేటివే గైస్. అక్కడ ఏముంటే అవే అవైలబుల్. చికెన్ తింటానవా ఈరోజు? ఏం డే? సండే. ఓకే ఓకే. ఓకే గైజ్, నాకు తెలుసు మీరు వ్లాగ్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పేసి బిఫోర్ మూవింగ్ ఆన్ నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. సో ప్యాకింగ్ చేసేటప్పుడు ఏం ప్యాక్ చేశాను ఏం చూపించలేదు, కానీ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ అంటే మేకప్ ఏం ఎక్కువ ప్యాక్ చేసుకోలేదని చెప్పాను కదా, కానీ ఈ 2 పెట్టుకున్నాను. ఓన్లీ సింపుల్గా వేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయని చెప్పేసి. అండ్ లుక్ హౌ ట్యాన్డ్ ఐ యామ్. అసలు నేను ఇంతవరకు ఎప్పుడు ఇంత ట్యాన్ అవ్వలేదు. సో ఇది క్యారీ చేశాను నేను, మామాఅర్త్ హైడ్రా గ్లో CC సీరం. ఐ థింక్ ఇది నాకు చాలా బాగా హెల్ప్ చేసింది, ఎందుకంటే అక్కడ మరీ ఇంకా మాల్దీవ్స్లో కూడా ఎక్కువ హెవీ గ్లామ్ వేసుకొని ఉండలేం కదా మనం. ఫొటోస్కి సింపుల్గా కావాలనుకుంటే నేను ఈ 2 యూజ్ చేశాను. ఇంకొకటి మామాఅర్త్ నరిషింగ్ న్యాచురల్ లిప్ చీక్ అండ్ ఐ టింట్. ఈ 2 కాంబినేషన్ యాక్చువల్లీ చాలా బాగుంది. నేను ఇప్పుడు డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాను కవరేజ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్స్ ఈ 2, స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా. ఎవ్రీడే ఒక సింపుల్ న్యాచురల్ పుట్ టుగెదర్ లుక్ రావాలంటే దీస్ ఆర్ జస్ట్ పర్ఫెక్ట్. ఫస్ట్ అయితే మనకు మామాఅర్త్ హైడ్రా గ్లో CC సీరం చాలా బాగుంటుంది. ఎవ్రీడే బేసిస్కి లైట్ వెయిటెడ్ ఉంటుంది, హైడ్రేటెడ్ ఉంచుతుంది స్కిన్ని కూడా, అండ్ ఎఫర్ట్లెస్గా స్కిన్లోకి చాలా ఈజీగా మర్జ్ అయిపోతుంది. అండ్ మనకు కవరేజ్ కూడా చాలా న్యాచురల్ కవరేజ్ ఉంటుంది, స్కిన్ మీద ఒక డ్యూయీ గ్లో అలా అని చెప్పేసి ఆయిలీగా అస్సలు ఉండదండి. దిస్ ఇస్ కంప్లీట్లీ ఆయిల్ ఫ్రీ. సింపుల్గా చెప్పాలంటే మన సెకండ్ స్కిన్ లాగా ఉంటుంది, బికాజ్ ఇట్స్ వెరీ హైడ్రేటింగ్ కాబట్టి అండ్ న్యాచురల్ లుక్ ఇస్తుంది కాబట్టి. అండ్ దిస్ ఈజ్ ఎన్రిచ్డ్ విత్ విటమిన్ C. సో విటమిన్ C వల్ల మన స్కిన్లో ఆ ఇన్స్టెంట్ గ్లో, తర్వాత స్కిన్ని మంచిగా బ్రైటన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇందులో మనకు హైలరానిక్ యాసిడ్ కూడా ఉంది కాబట్టి స్కిన్ని చాలా డీప్గా హైడ్రేట్ చేస్తుంది అనమాట. సో ప్రోడక్ట్స్ ఇవి ప్యాచీ కానీ లేదంటే స్కిన్ మీద డ్రై అవుట్ అయిపోవడం కానీ అలాంటిది ఏమి ఉండదు. మనకు దీంట్లో 3 షేడ్స్ అవైలబుల్లో ఉన్నాయి, వెనీలా ఒకటి, పీచ్ అండ్ హనీ. సో మీ స్కిన్కి తగిండే షేడ్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఒక మంచి న్యాచురల్ గ్లో అండ్ లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటాయన్నమాట ఇవి. సో లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి కాబట్టి మనకు పదే టచ్అప్ చేసుకునే అవసరం కూడా ఉండదు. దిస్ ఈజ్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్, అంటే మనకు రెగ్యులర్ బేసిస్లో ఎటువంటి టెన్షన్ లేకుండా యూస్ చేయొచ్చు అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ కూడా ఉందన్నమాట. అండ్ నాన్ ఆయిలీ ఉంటుంది, హైడ్రేటింగ్, వాటర్ రెసిస్టెన్స్, అండ్ దిస్ ఈజ్ ఆల్సో డర్మటాలజికలీ టెస్టెడ్. సో దిస్ ఈజ్ వెరీ సేఫ్ టు యూజ్ ఆన్ ఎవ్రీడే బేసిస్ అనమాట. సో దీంతో పాటుగా మీరు ఇంకొకటి యూజ్ చేయాలనుకుంటే యూ కెన్ ట్రై దిస్ వన్, మామాఅర్త్ నరిషింగ్ న్యాచురల్ లిప్ చీక్ అండ్ ఐ టింట్. సో మూడిటికి కలిపి ఒకటే ప్రోడక్ట్ యూజ్ అవుతుంది. లిప్స్ మీద యూజ్ చేసుకోవచ్చు, చీక్స్కి అండ్ ఐ టింట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఎక్కువ అది ఫాలో అవుతూ ఉంటాను, లిప్స్కి, ఐస్కి, బ్లష్ లాగా అన్నిటికీ ఒకటే యూజ్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకైతే చాలా నచ్చింది ఇది, ఎందుకంటే ఎఫర్ట్లెస్గా బ్లెండ్ అవుతుంది అనమాట స్కిన్లో. ఇది కూడా చాలా న్యాచురల్ లుకింగ్ అండ్ అలాగే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది స్కిన్ మీద, లిప్స్ మీద అండ్ అలాగే ఐస్ మీద కూడా ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ఆల్సో ఎన్రిచ్ విత్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ లైక్ విటమిన్ C. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ స్కిన్ని మంచిగా బ్రైట్ అండ్గా ఉంచుతుంది. అండ్ దీంట్లో ఏంటంటే 3 షేడ్స్ ఉన్నాయన్నమాట, బీట్ రెడ్ ఒకటి అండ్ కోకో న్యూడ్ ఒకటి, రోజ్ పింక్ ఒకటి. బీట్ రెడ్ ఏంటంటే బీట్రూట్ ఉంటుంది అనమాట అందులో, అండ్ కోకో న్యూడ్లో కోకో ఉంటుంది, అండ్ రోజ్ పింక్లో వచ్చేసి రోజ్ పెటల్స్ యూజ్ చేసి ఉంటారు. ఒక్కొక్క దానివల్ల ఒక్కొక్క అడ్వాంటేజ్ ఉంది. సో ఈ 3 షేడ్స్లో మీకు గో టు షేడ్ ఏది కావాలంటే అది యూజ్ చేయొచ్చు, లేదంటే మిక్స్ అండ్ మ్యాచ్, లిప్స్కి ఒకటి యూజ్ చేయొచ్చు, ఐస్కి ఒకటి యూజ్ చేయొచ్చు అండ్ అలాగే చీక్స్కి ఇంకొకటి యూజ్ చేయొచ్చు అనమాట. చాలా క్రీమీ మ్యాట్ టెక్స్చర్ ఉంటుంది, వెరీ లాంగ్ లాస్టింగ్. దిస్ ఈజ్ ఆల్సో మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండి మనకు, అండ్ ఈజీ టు బ్లెండ్, డర్మటాలజికలీ టెస్టెడ్. అంటే మనకు ఇందులో టాక్సిన్స్ లాంటివి ఏమి ఉండదన్నమాట. దిస్ ఈస్ టాక్సిన్ ఫ్రీ అండ్ వెరీ సేఫ్ టు యూజ్. సో ఈ రెండిటి ప్రోడక్ట్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను, కావాలంటే డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. అండ్ చాలా ఎఫర్ట్లెస్గా ఎవ్రీడేకి
యూస్ చేయాలి అనుకుంటే ఇది ఎవరైనా యూస్ చేయొచ్చు. అండ్ ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్లో కూడా ఉంటుంది మనకు. అండ్ నా కూపన్ కోడ్ కూడా ఉందన్నమాట, నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. సో ఈ డిస్కౌంట్ కోడ్ మీరు యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ వస్తుంది. సో డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్ గైస్. ఆల్ ద లింక్స్ విల్ బీ ఇన్ ద డిస్క్రిప్షన్. నాకు వీళ్ళ దాంట్లో ఇంకొకటి బాగా నచ్చిండేది ఏంటంటే వాళ్ళ ప్లాన్ గుడ్నెస్ ఇనిషియేటివ్ అనమాట. సో ఎప్పుడైతే మనము ఒక మామాఅర్త్ ప్రోడక్ట్ని కొంటామో సో అప్పుడు వాళ్ళు మన ఆర్డర్ లింక్ అనేది ఒక ట్రీని ప్లాన్ చేస్తారనమాట. సో మన పేరు మీద ఒక ట్రీ ప్లాన్ చేస్తారు వాళ్ళు. సో వాళ్ళు తీసుకున్న గ్రేట్ ఇనిషియేటివ్ ఏంటంటే బై 2025 మామాఅర్త్ ఈజ్ ఎయిమింగ్ టు ప్లాంట్ 1 million ట్రీస్ అనమాట, విచ్ ఇస్ రియలీ నైస్ కదా. అంటే మన ఎన్వైర్న్మెంట్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది ఇది. సో లింక్ ఇచ్చుంటాను కింద. అండ్ ఇంకొకటి బాగా నచ్చింది ఏంటంటే ఆఫ్లైన్ ప్రెజెన్స్. సో ఈ ఆఫ్లైన్ ప్రెజెన్స్ ఏంటంటే మనకు జనరల్గా మామాఅర్త్ ప్రోడక్ట్స్ అన్నీ అమెజాన్, నైకాన్, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్లో ఉంటాయి. ఇప్పుడు అదే కాకుండా బయట మనకు జనరల్ షాప్స్లో కూడా అవైలబుల్లోకి తీసుకొస్తున్నారు. మీకు అవైలబుల్ స్టోర్స్లో ఎక్కడైనా మామాఅర్త్వి ప్రోడక్ట్స్ కనిపించాయి ఇప్పటి వరకు? అబ్జర్వ్ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, లేదంటే ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినా కూడా చెప్పండి, ఓకేనా? ఆల్ ద లింక్స్ విల్ బీ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ విల్ కంటిన్యూ విత్ ద వ్లాగ్ నౌ. ఓకే గైజ్, ఒక చిన్న బ్యాక్ స్టోరీ. నేనైతే అన్నీ క్యారీ చేశాను, లైక్ కోవిడ్ సర్టిఫికేట్, నెగిటివ్ సర్టిఫికేట్, తర్వాత నేను బ్లడ్ చెకప్ కూడా చేయించుకున్నాను కదా, అంటే నార్మల్ వైరల్ ఫీవర్ అని చెప్పేసి. బికాజ్ నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు నాకు టెంపరేచర్ 101 పాయింట్ సంథింగ్ ఉండింది. సో డాక్టర్ ఏం చెప్పారంటే చాలా హై టెంపరేచర్ ఉంది, సో సిలైన్ ఖచ్చితంగా పెట్టాల్సిందే అని చెప్పేసి. అందుకే నా ఫేస్ అయితే చాలా డల్గా ఉంది. ఇనిషియల్గానే నేను అది చెప్పి ఏదో డిసప్పాయింటింగ్గా మాట్లాడడం లేదు, బికాజ్ వీఆర్ గోయింగ్ ఆన్ ఏ వెకేషన్ కదా. ఐ వాంట్ దట్ హ్యాపీ మోడ్. కానీ నాకు కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ నేను క్యారీ చేశాను. ఏమైనా చెక్ చేస్తే మన సేఫ్టీలో మనం ఉండాలి కదా అన్నట్టు. బట్ అక్కడ ఏమీ చెక్ చేయలేదు, అంటే ఏ సర్టిఫికేట్స్ చెక్ చేయలేదు. అండ్ అది అయిన తర్వాత టెంపరేచర్ చెక్ ఏం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. సో మన జాగ్రత్తలో మనం ఉంటే బెటర్ అనమాట. మాస్క్ క్యారీ చేయడం అవ్వచ్చు, లేదంటే ఎక్స్ట్రా మెడిసిన్స్ క్యారీ చేయడం అవ్వచ్చు. సో ఇవన్నీ మనమే టేక్ కేర్ చేయాలి. వన్స్ మనము మాల్దీవ్స్లో ల్యాండ్ అయిన తర్వాత మనకు ఆల్మోస్ట్ అక్కడ కౌంటర్స్ చాలా కనిపిస్తాయి ఎగ్జిట్ అయిన వెంటనే బ్యాగేజ్ తీసుకొని. సో మనము ఒక కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనం వెళ్ళే రిసార్ట్ నేమ్ చెప్తే వాళ్ళు నావిగేట్ చేస్తారు, మీరు ఇటు వెళ్ళండి అని చెప్పి. సీప్లైన్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాసెస్, స్పీడ్ బోట్ ఉన్న వాళ్ళకి నాకు ప్రాసెస్ తెలీదు. మేమైతే సీప్లైన్ సెలెక్ట్ చేసుకున్నాము, సో దట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది అని చాలామంది చెప్తే విన్నామన్నమాట. సో మేమైతే గోగాగా వాళ్ళకి చెప్పేసాం మాకు సీప్లైన్ ఉన్న రిసార్ట్సే చూడండి అని. అండ్ మాల్దీవ్స్లో అన్ని ఐలాండ్కి సీప్లైన్ అవైలబుల్లో ఉండదు, ఓన్లీ కొన్ని ఐలాండ్స్కి మాత్రమే సీప్లైన్ అవైలబుల్లో ఉంటుంది. అలాగే మాకు ఇచ్చిన ఆప్షన్స్లో దిగుఫురు అనే దాంట్లో సీప్లైన్ ఉందన్నమాట. సో ఓన్లీ 5 స్టార్ ప్రాపర్టీస్కి ఒకటే ఉంటుంది అని చెప్పారు. సో మాకు మొత్తం బుకింగ్ అంతా చేసింది గోగాగా వాళ్ళే, ప్రతి ఒక్కటి వాళ్ళే చూసుకున్నారండి. లిటరలీ చాలా స్మూత్గా అయిపోయింది జర్నీ అంతా. మాకు టికెట్స్ అవ్వచ్చు, రిసార్ట్స్ అవ్వచ్చు. అంటే మేము ఫస్ట్ టైం కాదు వాళ్ళతో ట్రావెల్ చేయడం. దుబాయ్ ట్రావెల్ చేశాను, బాలి, మాల్దీవ్స్, ఇట్లా కంటిన్యూస్గా ట్రావెల్ చేస్తూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ ట్రావెల్ ప్లాన్ ఏమన్నా ఉన్నా ఐ వుడ్ డెఫినెట్లీ కన్సిడర్ గోగాగా. నేను మీకు వాళ్ళ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను. అంటే మీరు మాల్దీవ్స్కే వెళ్ళాలని ఏం లేదు, ఎక్కడికి వెళ్ళాలన్నా లైక్ వరల్డ్లో ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళు మీకు అసిస్ట్ చేస్తారు. అండ్ ప్యాకేజెస్ కూడా మేము వెళ్ళింది ప్రైవేట్ బేసిస్లో అనమాట. నేను తర్వాత మాట్లాడాల్సింది ఉంది, అంటే ప్యాకేజ్ ఎంత అయింది, అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఎక్స్ట్రా ఖర్చు ఏమొస్తుంది అని చెప్పేసి. కానీ అది వన్స్ వెకేషన్ అయిపోయిన తర్వాతే మనకు అర్థమవుతుంది కదా క్లియర్గా. సో అది నేను గోగాగా వాళ్ళ డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చింటాను. దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్ బై గోగాగా బై ఎనీ మీన్స్, కానీ నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ కంపెనీ అది ట్రావెల్ చేయడానికి, అందుకే చెప్తున్నాను అనమాట. అండ్ కమింగ్ బ్యాక్ ఫర్ ద వ్లాగ్, మనమైతే మరి ఇంకొక ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. సీప్లైన్ ఎయిర్పోర్ట్ ఉంటుంది అక్కడ మాలేలో. మనల్ని యాక్చువల్ ఎయిర్పోర్ట్ నుండి సీప్లైన్ లాంచ్కి తీసుకెళ్తారు. సో సేమ్ ప్రాసెస్ అనమాట, ఎయిర్పోర్ట్ లాగే ఉంటుంది అంతా. ప్రస్తుతానికి లాంచ్లో వెయిట్ చేస్తున్నాము. పొద్దున్నేదో కొంచెం తిన్నాము. ఇప్పుడు మాల్దీవ్స్లో మాలేలో అయితే టైం 3:45 అయింది. ఇక్కడ లంచ్ ఏం అవైలబుల్లో లేదు, ఓన్లీ శాండ్విచ్ మాత్రమే ఉంది. సో ఆ శాండ్విచ్ చూడ్డానికి అంతేం బాగాలేదు కాబట్టి ప్రస్తుతానికి ఇవి తీసుకున్నాము. ఒక రెడ్ వెల్వెట్ కేక్, మ్యాంగో జ్యూస్ అండ్ వాటర్ బాటిల్ కలిపి $7, అంటే అప్రాక్సిమేట్గా ఒక ఎంత దర్శన్ 580 రూపీస్ అట్లా ఉంటుంది నాకు తెలిసి అప్రాక్సిమేట్గా ఇండియన్ రూపీస్లో. ఓకే పర్లేదు, స్టార్ బక్స్ కాస్ట్ అనుకోవచ్చు.
సో ఇప్పుడు ఇంకా సీ ప్లేన్ రావడానికి ఆల్మోస్ట్ ఒక సీ ప్లేన్ వచ్చేకి ఎంత టైం పడుతుంది? 1.5 hour అన్నారు. 5 o'clock లోపల వస్తుంది అన్నారు. 3:45 అయింది. ఇంకా 1 hour పైన ఉంది. 1 hour ఇవి తిని కొంచెం టైం పాస్ చేసే లోపల లాంజ్ అయితే చాలా బాగుంది. లాంజ్ అయితే చాలా బాగుంది. వెరీ క్లాసిక్. సీ ప్లేన్ లాంజ్ బ్యాక్ సైడ్లో మొత్తం అన్ని ఇట్లా సీ ప్లేన్స్ అన్నీ రెడీగా పెట్టుంటారు. అంటే ఒక్కొక్క రిసార్ట్కి ఒక్కొక్క సీ ప్లేన్ రెడీగా పెట్టుంటారు. సో దట్ మనది వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. మనం యూజువల్గా ఎయిర్పోర్ట్లో ఎలా అయితే ప్రాసెస్ ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. లైక్ కొంచెం చెక్ ఇన్ అవ్వచ్చు, తర్వాత బ్యాగేజ్ అంతా ఇవ్వడము, అండ్ అదైన తర్వాత బోర్డింగ్ పాస్ కలెక్ట్ చేసుకోవడము. అంటే మనం డబల్ టైం లాగా అనిపిస్తుంది అనమాట. కాకపోతే వెయిటింగ్ పీరియడ్ 1.5 hour మేము వెళ్ళిన టైంకి. సో సీ ప్లేన్ అయితే ఆల్మోస్ట్ ఒక 4:45 అట్లా వచ్చేస్తుంది. సో వీఆర్ వెరీ 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 ఎగ్జైటెడ్. ఎందుకంటే ఫస్ట్ టైం కదా, సో ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాము. సో అక్కడికి వెళ్తున్నాము. మా ఎక్స్పీరియన్స్ పర్సనల్గా నేను మీకు చెప్తాను, నాకేమనిపించింది, ఏది బెటర్ అనిపించింది అని. సో దట్ దాన్ని బట్టి మీరు రిసార్ట్స్ కానీ లేదంటే సీ ప్లేన్కి వెళ్ళాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోవచ్చు. ఎస్, దిస్ ఈజ్ ద సీ ప్లేన్. టైం అంటే టైం అండి. అసలు కొద్దిసేపు కూడా మన కోసం ఎక్స్ట్రా వెయిట్ చేయడం కానీ అలాంటిది ఏమి ఉండదు. వాళ్ళు రెడీగా ఉండండి అని చెప్పేసి లాంజ్లో వెళ్తారు అంతే. సో ఇట్లా మొత్తం లైన్గా పెట్టుంటారు ఒక్కొక్క రిసార్ట్ది అట్లా అనమాట. వీటికి పర్టికులర్ టైమింగ్స్ ఉంటాయి. ఈ టైంలోనే డ్రాప్ చేస్తారు, ఈ టైంలోనే మళ్ళీ రిటర్న్ పికప్ కానీ ఏదైనా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ద సీ ప్లేన్. మేము వెళ్ళే లోపలే మొత్తం అంతా ఇట్లా ఫుల్ అయిపోయింది. అక్కడ మనకు కెప్టెన్ వాళ్ళు చెప్తూ ఉంటారనమాట, ఇలా సీట్ బెల్ట్ అయితే పక్కా పెట్టుకోండి. యూజువల్ ప్లేన్ ఇన్స్ట్రక్షన్స్ ఏముంటాయో అవే ఉంటాయి. అండ్ వ్యూ కావాలంటే సింగిల్ సీట్స్లో కూర్చోవచ్చు. నాకైతే అసలు అప్పటికి అంత ఓపిక కూడా లేదు. సో నేను నోటీస్ చేసింది, నేను దర్శన్ ఇద్దరికి అనిపించిండేది ఏంటంటే, సీ ప్లేన్ ఈజ్ లైక్ నార్మల్ ప్లేన్. సో మనం మామూలుగా మాల్దీవ్స్కి ఎలా అయితే ఫ్లైట్లో వస్తామో అలాగే ఉంటుంది, విత్ డబుల్ అమౌంట్ ఆఫ్ సౌండ్. మామూలుగా ఉండదు అనమాట సౌండ్, చెవులు పేలిపోతాయి. అండ్ వ్యూ అంతా కూడా నాకైతే మరీ అంత స్పెక్టాక్యులర్గా ఏమనిపించలేదు. నార్మల్గా మనము ఫ్లైట్లో వచ్చేటప్పుడు అయితే ఏ వ్యూ ఉంటుందో మనం సీ ప్లేన్లో వెళ్ళేటప్పుడు కూడా సేమ్ అదే వ్యూవే ఉంటుంది. సో సీ ప్లేన్ ఎక్స్పీరియన్స్ కావాలంటే యూ కెన్ కాంప్రమైజ్. అంటే కాంప్రమైజ్ అంటే ఒకవేళ మీరు 4-star రిసార్ట్స్ తీసుకోవాలనుకున్నప్పుడు 4-star రిసార్ట్స్కి ఏంటంటే సీ ప్లేన్ ఉండదు, ఓన్లీ 5-star మాత్రమే మీరు వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు సీ ప్లేన్ వద్దు, స్పీడ్ బోట్ కావాలి అనుకుంటే మీరు డెఫినెట్లీ వేరే రిసార్ట్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అలా కొన్ని వాటికి కాంప్రమైజ్ అవ్వాలి. మాకైతే ఫస్ట్ నుండి కూడా సీ ప్లేన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూడాలనుకునే మేము అది ఫిక్స్ అయ్యాము. కాకపోతే నాకు మరీ అంత గ్రేట్గా అయితే అనిపించలేదు సీ ప్లేన్ ఎక్స్పీరియన్స్. ఎస్పెషలీ చాలా హెడేక్. అది నాకేమన్నా బాగాలేక హెల్త్ అట్లా అనిపించిందా అని చెప్పేసి మాతో పాటు వచ్చారు కదా, సో వాళ్ళు ఒక 2 daysకి అందరు ఫ్రెండ్స్ అవుతారు. అట్లా మాకు ఒక ఫ్రెండ్స్ అయ్యారనమాట, వినిత వాళ్ళు చెప్పేసి. వాళ్ళకు కూడా సేమ్ అదే ఫీలింగే వచ్చిందంట. వాళ్ళకు కూడా ఏం పెద్ద అనిపించలేదు, ఊరికే ఆ సౌండ్కి హెడేక్ తప్ప అని చెప్పేసి. మనం ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు ఏ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందో సీ ప్లేన్లో వెళ్ళేటప్పుడు కూడా అదే ఎక్స్పీరియన్సే ఉంటుంది.
సో నవ్ యూ కెన్ డిసైడ్ అంటే మాల్దీవ్స్కి వచ్చేవాళ్ళు. నాకు ఈ సీ ప్లేన్లో బాగా నచ్చింది ఏంటంటే ఇది మనకు డైరెక్ట్గా రిసార్ట్ దగ్గర అయితే డ్రాప్ చేయరు. రిసార్ట్కి కొంచెం దగ్గరగా ఒకటి ఇట్లా ఉంటుంది అనమాట, ఒక మంచి స్లాబ్ లాగా. అక్కడ అందరినీ దింపేస్తారు. దింపేసిన తర్వాత అక్కడ నుండి మరీ మనకు స్పీడ్ బోట్లో రిసార్ట్కి తీసుకెళ్తారు. బికాజ్ డైరెక్ట్గా సీ ప్లేన్ రిసార్ట్ దగ్గర ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉండదు, అది సీలోనే ల్యాండ్ అవ్వాలి. సో వాళ్ళు అట్లా అరేంజ్ చేసి ఉంటారనమాట. మరి మనకు స్పీడ్ బోట్ నుండి ఐలాండ్ దగ్గరికి ఆల్మోస్ట్ ఒక 10 to 15 minutes అయితే పడుతుంది. త్వరగానే వెళ్ళిపోతాము, దీనికి మరి ఏం సపరేట్ వెయిటింగ్ ఉండదు. మన సీప్లేన్ అక్కడ ల్యాండ్ అయ్యే లోపల మనకు స్పీడ్ బోట్ అయితే రెడీ చేసి పెట్టింటారు రిసార్ట్ వాళ్ళు, ఇంకా డైరెక్ట్గా అక్కడ నుండి వెళ్ళిపోవడమే. నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది ఏంటంటే సీ ప్లేన్లో ఆ సౌండ్కి ట్రావెల్ చేయడం కంటే స్పీడ్ బోట్లో ప్రశాంతంగా వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తూ రావడం నాకు చాలా బాగా నచ్చింది. అంటే పర్సనల్ చాయిస్ అది. లేదంటే మీరు ఒక ట్రిప్కి ఒకలాగైనా పెట్టుకోవచ్చు, వచ్చేటప్పుడు సీ ప్లేన్ లేదంటే వెళ్ళేటప్పుడు స్పీడ్ బోట్. సో అలా అయినా కస్టమైజ్ చేసుకోవచ్చు మీరు ఖచ్చితంగా సీ ప్లేన్లో ఎక్స్పీరియన్స్ అవ్వాలి అనుకుంటే. సో దిస్ ఈజ్ ద ఐలాండ్ విచ్ యూఆర్ స్టేయింగ్, దిగ్యుఫోరు. నేను నేమ్ కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తున్నానో లేదో. సో గోగా వాళ్ళు అరేంజ్ చేస్తారు ఇది మనకు. అంటే మనం చూస్ చేసుకోవచ్చు అనమాట, మనకు బడ్జెట్లో ఏది ఉంది లేదంటే ఏది సరిపోతుంది. అంటే మరీ కొంచెం మంచి లగ్జరియస్గా ఉండాలంటే యూ కెన్ చూస్ దిస్ వన్. అండ్ ఇది కొంచెం పెద్దది కూడా, మిగతా ఐలాండ్స్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం పెద్దదని విన్నాను నేనైతే. సో రిసార్ట్ అయితే చాలా చాలా బాగుందండి, ఎక్సలెంట్ అంబియన్స్. సో వాళ్ళు వెల్కమ్ చేసుకుండే పద్ధతి కానీ అంతా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ డైరెక్ట్గా ఫస్ట్ మనకు రూమ్స్ ఇచ్చారు. ఫస్ట్ ఒక ఇదేంటి బార్ కౌంటర్ దగ్గరికి తీసుకెళ్తారనమాట, ఒక రెస్టారెంట్ బార్ కైండ్ ఆఫ్ దగ్గరికి. అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళ వెల్కమ్ డ్రింక్స్ ఇవ్వడం అవ్వచ్చు, వాళ్ళది ఉంటుంది కదా. సో ఇంకా అవన్నీ ప్రాసెస్ మామూలే. అండ్ ఐలాండ్ చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది. ఒక పక్క వేడి మామూలుగా లేదు, ఎండ వేడి అక్కడ చాలా చాలా ఎక్కువ ఉంది. లిటరలీ నా లైఫ్లో నేను ఎప్పుడు ఇంత ట్యాన్ అవ్వలేదు. మాల్దీవ్స్కి వెళ్ళినప్పుడు అంత ట్యాన్ అయ్యాను నేను. మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో వీఆర్ గోయింగ్ టు ద రిసెప్షన్ కమ్ రెస్టారెంట్ అండ్ బార్ కైండ్, అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. మోస్ట్ రిలాక్సింగ్ పార్ట్ ఏంటంటే అది హెల్త్ కొంచెం అప్సెట్ ఉన్నప్పుడు వచ్చి రాగానే వాళ్ళు ఒక చల్ల టవల్ ఇచ్చారు, ఫేస్ టవల్ ఐస్ క్యూబ్స్లో పెట్టించారు, ఫ్రిడ్జ్లో పెట్టించుంటారు నాకు తెలిసి. ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే, అంటే జర్నీ తక్కువసేపు కాబట్టి నాకు కొంచెం ఓకే. లేదంటే దర్శన్ చాలా భయపడ్డాడు, అసలు ఎలా జర్నీ చేస్తావు ఇంత వీక్ ఉన్నావు అని చెప్పి. బట్ ఫైనలీ వీ ఆర్ అట్ అవర్ డెస్టినేషన్. ఐఎమ్ సో హ్యాపీ. ఐ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ దర్శన్, ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఇట్స్ హిజ్ ఫస్ట్ బర్త్డే కదా. సో అన్నీ చాలా స్పెషల్గా ఉండాలి అనిపించింది. సో హీస్ చైతన్య, మాకు అక్కడ అసిస్ట్ చేసే అబ్బాయి తనే. సో తను కూడా చాలా బాగా అన్ని చూసుకున్నాడు అనమాట. చెప్తున్నాడు అక్కడ డిఫరెంట్ రూమ్స్ ఉంటాయి కదా, బీచ్ విల్లా ఉంటుంది, సెమీ వాటర్ విల్లా ఉంటుంది. సో గైడ్ చేస్తున్నాడు మొత్తం ఐలాండ్లో, ఒకవేళ తప్పిపోతే ఎలా రావాలి ఏంటి అని చెప్పి.
అట్ ద సెమీ వాటర్ విల్లా దర్శన్ బర్త్డే అని చెప్పేసి వాళ్ళు బీచ్ విల్లా నుండి సెమీ వాటర్ విల్లాకి ఫ్రీ అప్డేట్ ఇచ్చారు మాకు. అప్డేట్ కాదు, అప్గ్రేడ్ ఇచ్చారు. అండ్ ఈ రూమ్ టూర్ చేయాలంటే మార్నింగే దీనికి జస్టిస్ జరిగేది, అంత బ్యూటిఫుల్ గా ఉంది. లుక్ అట్ ద బ్యాక్ వ్యూ గైస్. సెమీ వాటర్ విల్లానే ఇట్లుంటే, అది కాకపోతే ఇంకొకటి ఏంటంటే లేచింది వెంటనే, అండ్ దిస్ ఇస్ అవర్ బెడ్. లేచింది వెంటనే టుమారో చెప్తా, ఇప్పుడు అంత లీక్ చేయొద్దు. కానీ నేనేమంటున్నా అంటే సెమీ వాటర్ విల్లానే ఇట్లుంటే వాటర్ విల్లా ఇంకెట్లుంటుంది. చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి అయితే చాలా చాలా టైర్డ్ అయ్యాము. ఐ కాంట్ ఈవెన్ టెల్, నేనైతే పర్టికులర్ గా. సో యా, వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది. ఓకే గైస్, విల్ హ్యావ్ సమ్ మీ టైమ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ vlog. Stay positive, stay healthy and be kind to everyone. Hope Darshan is feeling happy for his birthday surprise. Okay guys, bye. Bye. Subscribe. Ting ting ting.